ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పెద్ద వీధి ఉట్లోత్సవం. శ్రీకృష్ణ స్వామి గోవిందరాజస్వామి వార్లకు ఘనంగా ఆస్థానం. చెంగాళమ్మ పరమేశ్వరి దేవికి పుష్పయాగ మహోత్సవం. శక్తి స్వరూపిణికి సూళ్లూరుపేట భక్తుల మంగళ నీరాజనం. పలు ప్రాంతాలలో శనీశ్వరునికి తైలాభిషేకాలు. దోష నివారణార్థం భక్తుల విశేష పూజలు. వరలక్ష్మి వ్రతాలు, కుంకుమ పూజలతో శోభిల్లిన ఆలయాలు. వరమహాలక్ష్మి సేవలో పులకితులైన సువాసినులు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శనివారం పెద్ద వీధి ఉట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో భాగంగా అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ గోవిందరాజస్వామి వారిని ఒక తిరుచిపై, శ్రీకృష్ణ స్వామివారిని పల్లకిపై వేంచేపు చేశారు. స్వామివార్లకు విశేష పూజాధికాలు నిర్వహించిన తర్వాత మంగళ వాయిద్యాల నడుమ సమీపంలోని వాహన మండపంలో వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. ఆపై స్వామివార్లు తిరుచి పల్లకిపై ఆలయ పెద్దమాడ వీధుల్లో ఊరేగుతూ బేరువీధిలో నిర్వహించిన ఉట్లోత్సవాన్ని తిలకించి మంగళహారతులు అందుకున్నారు. అధికారులు, అర్చకులతో పాటు భక్తులు ఉట్లోత్సవంలో భాగస్వాములై తరించారు. అనంతరం అక్కడి నుండి గాంధీ రోడ్డు మీదుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకోవడంతో పెద్ద వీధి ఉట్లోత్సవం పూర్తయింది. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి. శక్తి స్వరూపిణి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి కుసుమ శోభితంగా దర్శనమిచ్చారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలువైన శ్రీ చెంగాళమ్మ తల్లికి శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని ఆస్థాన మండపంలో అమ్మణ్ణి ఉత్సవమూర్తిని సుందర శోభితంగా కొలువు తీర్చారు. ఆలయ ఈవో శ్రీనివాసబాబు పర్యవేక్షణలో ఉభయదాతల ఆధ్వర్యంలో అర్చకులు అమ్మణ్ణికి పలు రకాల పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. परमेश्वरि अखिलांडेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यकवे. కడప నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉత్సవ సొబగులతో కాంతులేనింది. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో అర్చకులు భక్తుల కల్పతరువు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పలు రకాల ఫల రసాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బంగారు చీర, చామంతి, రోజా, సంపెంగల పూలమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ వెలుపల సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు.
అనంతరం అమ్మవారికి నైవేద్యము మహామంగళ హారతులను సమర్పించారు. భక్తులు అమ్మవారిని సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం ఆర్ఎఫ్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 7 శనివారాల వ్రతాన్ని విశేషంగా నిర్వహించారు. శ్రావణమాసం శనివారం సందర్భంగా ఆలయ ఆవరణలోని విశాలమైన మండపంలో చూడచక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వెంచేపు చేసిన అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులు అర్చకుల వ్రతకథలను శ్రవణం చేస్తూ 7 శనివారాల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి శ్రీనివాసుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ ఆది వనవలమ్మ ఆలయంలో ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీ ఆది వనవలమ్మ తల్లి ధనలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. గర్భాలయాన్ని, అమ్మవారిని అర్చకులు కరెన్సీ నోట్లతో చూడ చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఊయలలో వెంచేపు చేసి మేళతాళాల నడుమ ఊంజల సేవను నిర్వహించి హారతులు అందజేశారు. కడప జిల్లా చక్రాయపేట మండలం గండి క్షేత్రం భక్తజన శోభితంగా కనువిందు చేసింది. శ్రావణ మాసం శనివారాన గండి వీరాంజనేయ స్వామి వారి దర్శనార్థం అశేషంగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా బెంగళూరు నుండి ప్రత్యేకంగా తెప్పించిన పుష్పాలతో రామబంటు శ్రీ ఆంజనేయుడికి చేసిన అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. జై హనుమాన్ అని స్మరిస్తూ భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. శ్రీ వేణుగోపాల స్వామివారు కాళీయమర్ధన అలంకరణలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. నెల్లూరు నగరం మూలపేటలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో శ్రీకృష్ణ స్వామి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలునికి అర్చకులు విశేష అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారికి కాళీయమర్ధన అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు కాళీయమర్ధన అలంకారంలో వేణుగోపాలని దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. ఇక సింహపురి వాసుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమార్చనను కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూలమూర్తికి అర్చకులు విశేష ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించారు. ఆపై సహస్రనామాల సహితంగా అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి నివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం వేణుగోపాల స్వామివారికి పొన్నవాహన సేవను నిర్వహించారు. బంగారు ఆభరణాలు, పూలమాలలు సుందర శోభితంగా అలంకరించిన స్వామివారిని ఆలయంలోని మండపంలో పుష్పశోభితంగా తీర్చిదిద్దిన పొన్నవాహనంపై ఆశీనులను చేశారు. చిన్నారులు గోపికల వేషధారణలో కోలాట ప్రదర్శనలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేణుగోపాల స్వామివారు పొన్నవాహనంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ.
వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పవిత్ర శ్రావణ మాసం శనివారం నాడు శని భగవానుడికి తైలాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. శని త్రయోదశిని పురస్కరించుకుని భక్తులు శని భగవానుడికి తైలాభిషేకాలను జరుపుకుని దోష నివారణ పూజలు నిర్వహించారు. ఆ విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. కడప ఆర్కే నగర్లో కొలువైన శ్రీ శనీశ్వర స్వామి దేవాలయంలో శని భగవానుడికి తైలాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. శని త్రయోదశి సందర్భంగా అర్చకులు కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజలు జరిపారు. తర్వాత శనీశ్వరుని మూలమూర్తికి భక్తులే తమ స్వహస్తాలతో పలు రకాల ఫలరసాలు, విభూది, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో పాటు తైలాభిషేకాలను జరుపుకున్నారు. అనంతరం అర్చకులు శని భగవానుడికి జిల్లేడు, సంపెంగ, చామంతి, రోజాలతో అలంకరించి నల్ల నువ్వులను నివేదించి హారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రం భీమవరంలో నెలవైన శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి పూజలు ఘనంగా జరిగాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న భక్తులు అశేషంగా తరలివచ్చి శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారిని అభిషేకంలో దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలోని నవగ్రహ మండపంలో శని భగవానుడికి తైలాభిషేకాలను జరుపుకుని భక్తులు దోష నివారణ పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శని భగవానుడికి త్రయోదశి పూజలను వేడుకగా నిర్వహించారు. భీమేశ్వరుని ఆలయ ఆవరణలోని నవగ్రహ మండపంలో భక్తులు శనీశ్వరునికి తైలాభిషేకాలను జరుపుకుని నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాన్ని సమర్పించారు. అర్చకులు శనీశ్వరునికి హారతులు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి వజ్ర కిరీటం సమకూరింది. దాతలు, భక్తుల విరాళాలతో ఆలయ అధికారులు అమ్మవారికి వజ్ర కిరీటాన్ని తయారు చేయించారు. ఈ కిరీటానికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం తిరుపతమ్మ తల్లికి గోపయ్య స్వామికి అలంకరణ చేసి మహామంగళ హారతులు సమర్పించారు. ఇక శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ ముఖమండపంలో భక్తులు కుంకుమార్చనలు జరుపుకున్నారు. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ భువనేశ్వరి అమ్మవారికి ఊంజల సేవను కనుల పండుగగా నిర్వహించారు. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ భువనేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో దివ్య సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయంలోని ఊంజల మండపంలో అమ్మవారిని వేంచేపు చేసి ఊంజల సేవను విశేషంగా నిర్వహించి హారతులు అందజేశారు. ఖమ్మం జిల్లా మడుపల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రావణ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలోని శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి మూలవర్లకు నిత్య పూజలు జరిపి హారతులు సమర్పించారు.
ఆపై ఆలయ ఆవరణలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. భద్రాచలం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ గణనాథుని ఆలయంలో శ్రీ స్వర్ణదుర్గమ్మ తల్లికి కుంకుమార్చన కమనీయంగా జరిగింది. దశాబ్దాల కాలంగా పూజలు అందుకుంటున్న పార్వతీ నందనుడైన శ్రీ వినాయక స్వామివారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న స్వర్ణదుర్గమ్మకు శ్రావణమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి సహస్రనామాలను పఠనం చేస్తూ కుంకుమ పూజలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. విశాఖ మహానగరం గాజువాక శివరామపురంలో కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరి అమ్మవారి ఆలయంలో హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ నిర్వహించిన హోమంలో భాగంగా ఆలయ ఆవరణలో గణపతి పూజ, పుణ్య హవాచనం, కలశ పూజ, సంకల్ప పూజ, వాస్తు పూజలు జరిపి అగ్ని ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత మూలమంత్ర హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. సువాసినులు సామూహిక కుంకుమార్చనలు జరుపుకొని శ్రీ లలితా సహస్రనామ పారాయణం, ఖడ్గమాల పఠనం చేశారు. ఇక అనకాపల్లి జిల్లా కేంద్రం లక్ష్మీదేవిపేటలోని గొల్ల వీధిలో భక్తులు కృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ స్వామి వారికి భక్తులే స్వయంగా హరే రామ నామస్మరణలు చేస్తూ పలు రకాల ఫల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరుపుకున్నారు. कृष्णनाम जपं मङ्गलम्, कृष्णनाम जपं मङ्गलम्, हरिचरण स्मरण पूर्ण सर्वमङ्गलम्, हरिचरण स्मरण पूर्ण सर्वमङ्गलम्. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలువైన శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో హోమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. శ్రావణమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ మహాలక్ష్మి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి పూజలు చేశారు. అనంతరం ఉభయదాతల ఆధ్వర్యంలో నిర్వహించిన మూలమంత్ర హోమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. సర్వమంగళాలను ప్రసాదించే వరమహాలక్ష్మి వ్రతాచరణతో సువాసినులు పరవశులయ్యారు. పవిత్ర శ్రావణ మాసాన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో వరలక్ష్మి వ్రతాలతో పాటు కుంకుమార్చనలు, విశేష అర్చనలు ఘనంగా జరిగాయి. ఆ విశేషాలను మనము వీక్షిద్దాం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలం శ్రావణ వరలక్ష్మి వ్రతాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఆలయ అధికారులు భక్తులకు ఉచితంగా పూజా సామాగ్రిని అందజేయగా అర్చకుల సూచనలతో మహిళలు సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా ఉన్న చంద్రావతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని సర్వసుందరంగా వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలతో భక్తులచే వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. వ్రతం ఆచరించిన సువాసినులకు ఆలయ నిర్వాహకులు కంకణాలను అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీగిరి ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. శ్రీగిరిపై కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అర్చకులు చూడచక్కని వేదికపై శ్రీ లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. మహిళలు అమ్మవారికి ఎదురుగా ప్రణమిల్లి అర్చకుల సూచనలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. సింహపురి వాసుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమార్చనను కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూలమూర్తికి అర్చకులు విశేష ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించారు. ఆపై సహస్రనామాల సహితంగా అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి నివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో
కుంకుమ పూజలు కమనీయంగా జరిగాయి. ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చక్కటి అలంకరణలతో వేంచేపు చేశారు. ఆపై మహిళలు ప్రాంగణంలో ప్రణమిల్లి అర్చకుల సూచనలతో సహస్రనామాల సహితంగా కుంకుమ పూజలు జరుపుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కొలువైన శ్రీ జ్ఞానసరస్వతి దేవి ఆలయంలో కుంకుమ పూజలు, హోమాలు జరిగాయి. శ్రావణమాసం చివరి శుక్రవారం పర్వదినాన అర్చకులు శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారికి విశేష పూజలు జరిపారు. అనంతరం మహిళలు కుంకుమ పూజలు జరుపుకున్నారు. తర్వాత అర్చకులు ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. విశాఖ పాతనగరంలోని పురాతన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వేడుకగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి నిత్యార్చనలు నిర్వహించిన తర్వాత స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో చూడ చక్కగా అలంకరించారు. మండపంలో వాసవిదేవి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి అర్చకులు భక్తులచే వరలక్ష్మి వ్రతాలను ఆచరింపచేశారు. తెలంగాణ రాష్ట్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవార పూజలు వేడుకగా జరిగాయి. ముందుగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అర్చకులు నిత్యారాధనలు పూర్తి చేశారు. ఆపై అమ్మవారికి సుందరంగా అలంకరణ చేసి హారతులు అందజేశారు. భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు జరుపుకొని ఒడిబియ్యం, గాజులు, నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమలను సారెగా అందజేసి ఆశీస్సులు అందుకున్నారు. ఖమ్మం జిల్లా మదిరిలోని శ్రీ గాయత్రి భవనంలో కుంకుమ పూజలు వేడుకగా జరిగాయి. మండపంలో శ్రీ దుర్గాదేవి అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై మహిళలు శ్రీచక్ర పూజలు, కుంకుమ పూజలు జరుపుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ తోట మైసమ్మ తల్లి దేవాలయంలో వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. 101 మంది మహిళలు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలను పాటిస్తూ కలశస్థాపన, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజలను జరుపుకుని వరలక్ష్మి వ్రతాలను ఆచరించారు. రంగారెడ్డి జిల్లా జిల్లెళ్లగూడ గాయత్రీనగర్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను వేడుకగా నిర్వహించారు. మూలవర్లకు ప్రాతకాల ఆరాధనలు నిర్వహించిన తర్వాత అర్చకులు భక్తులచే సంప్రదాయ శోభితంగా వరలక్ష్మి వ్రతాలను ఆచరింపచేశారు. మంగళప్రదమైన వరలక్ష్మి వ్రతాచరణలో పాల్గొని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.